నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మీకు ఈ వార్త తెలుసు, ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అని. అయితే అనేక రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఒక రకమైన లవ్ జిహాదు. కుటుంబాన్ని వాళ్ళంతల వాళ్ళే బలవన్ మరణానికి కారకులైనరు. లవ్ జిహాద్ అని ఒక వార్తలు వస్తున్నాయి, రకరకాల వార్తలు. ఏదైనా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు చేసినటువంటి గొప్ప ఘనకార్యాలు వీళ్ళను చావుకు కారణం అనేది ఒకటి వాదన వినిపిస్తున్నది. అయితే ఈ కొత్త కోణాలు ఇవన్నిటిని గురించి 10 ఏళ్ల బాలుడు రియాన్స్ రెడ్డిని పరామర్శించిండు విజయసాయి పరామర్శించి ఆయన కామెంట్లు చేసిండు. ఇది లవ్ జిహాద్కు సంబంధించిన ఘటన. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని తొక్కిపెడుతున్నాయి. సౌజన్య రాసిన లేఖలోని కీలక అంశాలను బయటపెడుతున్నట్లు వెల్లడి. అయితే వీళ్ళందరూ కూడా ఒకళ్ళు రెండు ముగ్గురు చనిపోయినారు. ప్రేక్షకులారా, ఒక కొడుకు, ఆ పిల్లాడికి ఈత వస్తుంది కాబట్టి హెల్ప్ అనగానే మత్స్యకారులు వాళ్ళు పిల్లాడిని రక్షించారు. లేకుంటే ఆ పిల్లాడు కూడా ఒకవేళ ఈత రాకుంటే ఆ పిల్లాడు కూడా చనిపోయేటోడే. అయితే ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏపీలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు. ఈ ఘటనలో బతికి బయటపడిన నూకరాజు మనవడు చిన్నారి రియాన్స్ రెడ్డిని సోమవారం పరామర్శించిన అనంతరం ఆయన ఈ దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు వెల్లడించింది. నూకరాజు కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలోని కొన్ని అంశాలను ఆయన మీడియా ముందు ఉంచిండు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా కీలక వ్యాఖ్యలు చేసిండు. 10 ఏళ్ల రియాన్స్ రెడ్డి తల్లి సౌజన్య ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో అందరూ తెలుసుకోవాలి. రాష్ట్రంలోని ప్రతి మహిళ ఈ విషయాలను చదవాలి. ఇది లవ్ జిహాద్కు సంబంధించిన ఘటన. మనం గతం నుంచి చాలా ఏళ్ల నుంచి మొత్తుకుంటాం, లవ్ జిహాద్. వాళ్ళు ముస్లిం యువకులు అమ్మాయిలను వల్ల వేసుకుంటారు. మేము ఈ దేవుని దగ్గరకు వస్తాం, మీ దేవునికి సహస్రనామాలు, ఆ నామాలు ఈ నామాలు చెప్తూ ఉంటాం. ఆయన పిల్లకు నామాలు పెడతారు, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత నుంచి చుక్కలు చూపిస్తున్నారు. చుక్కలు చూపించి ఆ పిల్లని ఆత్మహత్య చేసుకోవాలి, లేకుంటే వీళ్ళు చంపాలి. అది ఒక ప్రణాళిక ప్రకారం హిందువులను టార్గెట్ చేస్తున్నారు ముస్లిం యువకులు లవ్ జిహాద్ పేరుతో. ఇలాంటి అంశాలు బయటకు రాకుండా కొన్ని రాజకీయ పార్టీలు అణచివేస్తున్నందున ఆమె లేఖలోని కీలక అంశాలను ట్వీట్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చిండు. ఏమన్నది వాళ్ళే టీడీపీ వైఎస్ఆర్సీపీ. పవన్ కళ్యాణ్ గారైతే ఇటువంటి మీద ఆయన రియాక్షన్ తీసుకుంటాడు. కానీ మరి దీని మీద ఎందుకు స్పందిస్తాడో తెలుసుకుందాం. తల్లిని కోల్పోయి ఒంటరి అయిన చిన్నారి రియాన్స్ను పరామర్శించిన విజయసాయిరెడ్డి బాలుడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సౌజన్య ఆత్మహత్యను తాను ఒక వ్యక్తిగత విషాదంగా కాకుండా సమాజం దృష్టి పెట్టాలని, తీవ్రమైన సమస్యగా చూడాలని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఈ నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తాను ఈ వివరాలను బహిర్గతం చేయాల్సి వస్తుందని ఆయన వివరించాడు. ఏది ఏమైనా వాంగ్మూలంలో ఏముందంటే ప్రేక్షకులారా, చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదు, ఏది చెప్పించుకోకూడదని నాకు నేనే గీత గీసుకొని బాగా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండి సెల్ఫ్ స్టడీలో అన్నీ నేర్చుకునేదాన్నని, నా తండ్రి గారు ఎంతో మంచి పేరు, మర్యాదలు గల వ్యక్తి, చాలా కష్టజీవి, త్యాగానికి పెట్టింది పేరు ఆయన, నా హీరో అండ్ రోల్ మోడల్. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ పేరు రాకూడదని ఎంతో జాగ్రత్త పడేదాన్ని. నా 2018లో నా జీవితం తోడు నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకొని నిలబడ్డానికి కారణమైన వ్యక్తి నా తమ్ముడు అని చెప్పింది. అదేవిధంగా నాకున్న భయానికి నేను మొత్తంగా లోకి వెళ్ళిపోయాను. నాకు టైంలో భయానికి నేను ఎవరైనా లాయర్ల కోసం ట్రై చేస్తున్నానని నా ఫోన్ విన్నాడు. స్లోగా నెంబరు పర్సనల్ తీసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి నాకు నా లైఫ్కు సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ నన్ను ప్రైవేటు విషయాలు అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అది నేను ఎదిరించి ప్రతిసారి నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు. చూసిండ్రా? ఇది మనం ఎన్ని వీడియోలు చూడలే. భార్యను కొట్టాలంటే 4 సార్లు ఆలోచిస్తారు. కానీ ఈ దుర్మార్గులు, ఈ లవ్ జిహాద్ గాళ్ళు పిల్లల్ని కొట్టుడు వారు చెప్పింది వినుకుంటే. మరి ఈ లెటరు, పర్సనల్ లెటర్ చూస్తే ఇది లవ్ జిహాదా కాదా? కొన్ని పార్టీలు తొక్కి పెడుతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ తొక్కి పెడుతున్నది, టీడీపీ తొక్కి పెడుతున్నది. ఈ 2 పార్టీలు తొక్కి పెడుతున్నాయి. దీన్ని బయటకు రాకుండా చేసిర్రు. ఇప్పుడు ఆమె పర్సనల్ లెటర్ను విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికలో పెట్టిండు.
దీని ద్వారా తెలుస్తున్నదా తెలియదా? అంటే ఈ చావులకు ఒక ముస్లిం యువకుడు లవ్ జిహాద్ పేరు మీద వాడు టార్చర్ చేస్తున్నాడు. ఆ టార్చర్ భరించలేక ఆ కుటుంబం బలైంది. ఏమంటారు ప్రేక్షకులారా? మీకు అనుమానం ఉందా? ఇంకా ప్రేక్షకులారా మీకు ఏమైనా అనుమానం ఉందా? లవ్ జిహాద్ కాకపోవచ్చు అని ఏమైనా అనుమానం ఉందా? అనుమానం ఉందా లేదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.